కమాన్ ధోని కమాన్. ఈ రోజు ఎలాగైనా సెంచరీ కొట్టాలని నా దరిద్రాన్ని వదిలించా. అవును. ఏమండి ఆవిడొచ్చింది. ఏమండి గ్రీన్ టీ తాగుతారా? వద్దు. ఫిల్టర్ కాఫీ వద్దు. పోనీ ఫినాయిల్ తెమ్మంటారా? ఏదో ఒకటి తీసుకురావే. ఏమండి ఆవిడ అడిగింది బూస్ట్ కాదు, మరి ఫినాయిల్ తెమ్మంటారా ఆ? అని. ఏమే నేను క్రికెట్ దాసులో ఉండగా నా వికెట్ పడగొట్టాలనే కదా నీ ప్లాన్. హెలికాప్టర్ షాట్ కొట్టానంటే ఎందుకు పనికి రాకుండా పోతావు? వెళ్ళ సెక్రటరీ సార్ ఈ బాల్ డెఫినెట్ గా సిక్సేగా. అక్కడ ధోని అవుట్ అయ్యాడు చూడండి. బాధపడకండి, ఇలాంటప్పుడే గుండెని క్రికెట్ బాల్ చేసుకోవాలి. ఏం బాధపడటం, ఐపీఎల్ బెట్టింగ్లు పుణ్యవాణి నా మొత్తం ఆసిపోతుంది. సర్కార్ శాస్త్రి ఫోన్ చేస్తాను. చేయండి. నమస్కారం శాస్త్రి గారు. నేనండి బాబురావుని. బాబురావు గారు చెప్పండి. ఏం చెప్పమంటారు సార్, ఈ మధ్య నేను ఐపీఎల్ సీజన్ లో బెట్టింగ్ కట్టిన ప్రతి టీం ఓడిపోతుందండి. చాలా బ్యాడ్ టైం నడుస్తుంది. దీనికి మీరే ఏదో ఒకటి పరిష్కారం చూపించాలి. తప్పకుండా. ముందు మీ ఎదురు గోడ ఏమైతే ఉందో దానికి గుమ్మడికాయంత బొక్క పెట్టి టీవీ అందులో నుంచి చూడండి. అలాగేనండి, తప్పకుండా చేస్తానండి. ఉంటానండి. సెక్రటరీ శాస్త్రి గారు మనకి బ్రహ్మాండమైన ఐడియా ఇచ్చారు. సూపర్. వర్కర్స్ చూడమ్మా, ఈ గోడకి గుమ్మడికాయంత బొక్కెట్టండి. ఈ టీవీని తీసుకెళ్లి అటువైపు పెడితే ఎలా చూస్తారండి? బొక్కలో ఏం చేస్తున్నావురా? ఏం చేయడం అంటే గోడ కంట గుమ్మడికాయంత బొక్కెడితే లక్ష్మీదేవి ఇలా మూడు వాకలా నడిచొస్తుందని సర్కార్ శాస్త్రి చెప్పారు. సెలబ్రిటీ వాళ్ళు వాయించాక మన మీదకి వస్తుందేమో. గోడకి బొక్క పెడితే లక్ష్మీదేవి వస్తుందా? బొక్క పెడితే లక్ష్మీదేవి వాయిస్ పెరుగుతుంది కానీ బయటికి వెళ్దాం పద. రే అప్పి కాఫీ బయట వేడిగా ఉంది, కోల్డ్ కాఫీ తీసురా. బిస్కెట్లు ఇది. ఏం చేస్తున్నావురా? ఆర్య సినిమా చూడలేదా మామా? ఆహా, పన్నీకు నీకు పోలికంట్రా పారపడలేదవా దైత్రా. బాబా బా లైఫ్ బాగా పొరగొడుతున్నారా. పెళ్లి చేసుకుని పిల్లలు కానీ సెటిల్ అయిపోతాం అనుకుంటున్నాను. అరే పెళ్లి చేసుకోవడం ఈజీరా, కానీ పిల్ల దొరకడమే బాగా కష్టం. అవునా? నిన్న కాక మొన్న వచ్చిన బాను ఎంత ఫేమస్ అయిపోయిందిరా. కాలనీలో కుర్రాళ్ళంతా ఫ్యాన్స్ అయిపోయారు, అపార్ట్మెంట్ ఆంటీలంతా ఫ్రెండ్స్ అయిపోయారు, మిగతా వాళ్ళంతా ఫ్లాట్ అయిపోయారు. అది సారీ బా. అపి ఇదిగో. ఓకే బాబు. అదేంటి బావా నా దగ్గర తీసుకుని నీకెంత రేటి? రే నువ్వు వాడు కట్టింది ఇన్కమ్, వాడు నాకు కట్టింది ఇంట్రెస్ట్. ఏంటి నాకు ఇలాంటి నచ్చవు, వెళ్ళు. చెప్పా కదా. హలో, ఎక్స్ట్రా చేయకు. టేక్ దిస్ మార్బుల్. బ్యూటీ పార్లర్ లో బేరాలు లేవని వాచ్మెన్ డ్యూటీకి షిఫ్ట్ అయిపోయావా? షట్ అప్. ఓవర్ గా మాట్లాడుకు. వాచ్మెన్ కన్ఫ్యూజ్ అయి నీ బిల్ మాకిచ్చాడు. నా ఫ్రెండ్ ఏమో కంగారు పడి బిల్ కట్టేసింది. సో వాట్? మేం పే చేసిన మనీ ఇచ్చేస్తే వెళ్ళిపోతా. గారికి పడిన చిల్లు గురించి కట్టిన బిల్లు గురించి నేను అస్సలు పట్టించుకోను తెలుసా. హలో, కొటేషన్లు కొట్టుకు, క్యాష్ కొట్టు. ఏంటి కొట్టేది? నిమ్మకాయ సోడా. కన్ఫ్యూజ్ అయింది ఆడు, కంగారు పడింది అది, ఆయాస పడుతుంది నువ్వు. నా దగ్గర సింగిల్ రూపీ కూడా లేదు. బయలుదేరు బయలుదేరు. ఇడియట్, నువ్వు బాగుపడవురా. మాకు తెలుసులే, బయలుదేరు బయలుదేరు. బిల్లు కలిసి వచ్చింది, ఇంటికి వెలుగొచ్చింది, నా కళ్ళలోకి ఆనందం వచ్చింది. ఇదేంటి సడన్ గా డోర్ తీసుకుని ఎలా వచ్చింది? హలో, ఏం చేస్తున్నావు? ఛార్జింగ్ పెట్టుకుంటున్నా. కనిపిస్తలే? కనిపిస్తుంది, కానీ నువ్వు నా ఫ్లాట్ లో ఎందుకు పెట్టుకుంటున్నావు? నేను కట్టిన కరెంటు బిల్ అడిగితే ఇవ్వనన్నావంట, అందుకే నీ పవర్ ని నా ఫోన్ కి యూజ్ చేసుకుంటున్నా. అమ్మని, దీని అతి తెలివితేటలు నా దగ్గర చూపించడానికి వచ్చినట్టుంది. చెప్తా దీని పని. ఇదిగో చూడు, నా ఫ్లాట్ లోకి వచ్చి 2 గాళ్ళతో నిలబడితే గంటకు 100 పేజీలు తెలుసా? ఒక్కాలతో నిలబడితే గంటకి 50, కూర్చుంటే 75, పడుకుంటే 5 పాతికలు. ఇవేం లెక్కలరా? మీ లెక్కలు మీకుంటే
మా లెక్కలు మాకు ఉంటాయి కదా బుజ్జి. అయితే ఇప్పుడు ఏమంటావు? ఏముంది, చార్జర్ తీసుకుని వైరు మడిచి నోరు మూసుకుని ఎల్బో. నువ్వు పెద్ద ఎదవ్విరా. ఇలా కాదు చెప్తా. బావా ఏంటి కంగారు? రేయ్, అది గోల్డ్ కొనడానికి షాపింగ్ వెళ్ళిందంట, మనమే వెళ్దాం బండి. నువ్వు గోల్డ్ కొంటావా? కాదురా, కత్తి కొనడానికి. బావా ఆల్రెడీ మన ఇంట్లో ఒకటి ఉంది. అది షార్ప్ గా లేదురా. అయితే పదమావా, రాజమౌళి కత్తుల రేంజ్ కి ఏమాత్రం తగ్గకుండా ఆ రేంజ్ లో కత్తి కొందాం. ఒరే నాన్న ఒకసారి ఇట్రా. అంతదొద్దు, ఇంత చాలు. పద. ఎమోషనల్ గా లోపలికి వెళ్ళి ఆవేశంగా బయటికి వెళ్తున్నాడు. వేణుబాబు ప్లాన్ ఏంటో నాకు అర్థం కావటం లేదు. ఆయన ప్లాన్ గురించి నీకు అనవసరం గాని తెలిసిందనుకో నీ పాసు కాలద్ది. మూసుకుని పని చూసుకో. ఎవరు మీరు? ఫ్యాన్స్. ఫ్యాన్స్ టీవీస్ రిపేర్ కి ఇక్కడ ఏమీ లేవు. రాహుల్ బాబు ఫ్యాన్స్. ఓ ఆ ఫ్యాన్సా? ఉండండి. రాహుల్ బాబు, నీ ఫ్యాన్స్ వచ్చారు. ఫ్యాన్సా? క్రికెట్ గేమ్ ఆడే వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు కానీ వీడియో గేమ్ ఆడే వాళ్ళకి కూడా ఫ్యాన్స్ ఉంటారా? రమ్మన్ రమ్మన్. అలాగే బాబు. హలో, వేణు అండి. కూర్చోండి. సోంపు డూబాబ్ సంపూర్ణేష్ బాబు. కూర్చోం, అలాగే ఉన్నాం. భద్రం, ఒరిజినల్ భద్రం. ఆరోగ్యం భద్రం. ఇక్కడ కూర్చో. అటు చూస్తున్నారేటి? అవును, ఫ్యాన్స్ అన్నారు, ఫ్యాన్ రెక్కల్లాగా ముగ్గురే వచ్చారు. అంటే ముందు మేము ముగ్గురు వచ్చామండి. ఆడు ప్రెసిడెంట్ అండి. అందుకే అక్కడ కూర్చున్నాడు. వీడు వైస్ ప్రెసిడెంట్ అండి. ఎందుకు సిగ్గుపడతావు? ఈ సెక్రటరీ అండి. చాలే, మరి మెంబర్స్ ఏరి? ఇక్కడ నుంచి ఫామ్ చేయాలి. అందుకు నేనేం చెయ్యాలి? కాస్త కోఆపరేట్ చేయాలి. అయితే మా అమ్మని అడగాలి. ఆల్రెడీ అడిగేసి వచ్చాం. అది ఏమని? మీ రాహుల్ బాబుని కిడ్నాప్ చేస్తున్నాం. రాహుల్ బాబు, బాబు కోర్టు బోడవద్ది. ఇప్పుడు చెప్పు, నీ డిమాండ్స్ ఏంటి? మీరు మాతో రావాలి. వచ్చి మా అమ్మని మీ అమ్మ తీసుకెళ్ళింది. మీ అమ్మ మా అమ్మను వదిలేస్తే మిమ్మల్ని మీ అమ్మతో పంపించేస్తాం. కన్ఫ్యూజింగ్ గా ఉంది, మళ్ళీ చెప్పు. యువర్ అటెన్షన్ ప్లీజ్. ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ అరైవల్ ఆన్ ది ప్లాట్ఫామ్ నంబర్ 6. దట్స్ ఆల్. ఒరే, ఇంత ఇంగ్లీష్ వచ్చినోడు టీ కొట్టు ఎందుకు పెట్టుకున్నారా? డోంట్ సే లైక్ దట్. దిస్ ఇస్ నాట్ ద టీ కొట్టు. అప్ ఈస్ కెఫే అండ్ స్టాల్. టాప్ అప్ యువర్ ఎనర్జీ. ఏంటి ప్రెసిడెంట్ గారు, ఈ రోజు మన లోకల్ టీం మీద బెట్టింగ్ కట్టినట్టున్నారు? అవును సెక్రటరీ, నాన్ లోకల్ టీములు నమ్ముకుంటే నేల నాకేం చేస్తున్నారు. అందుకే సర్కార్ శాస్త్రి చెప్పినట్లు ఇక్కడ టై కట్టి యువరాజ్ సింగ్ నమ్ముకుని లోకల్ టీం మీద బెట్టింగ్ కట్టారు. సూపర్. వీళ్ళేం నాకు ఇచ్చేస్తారా? ఈయన ఇలాగే బెట్టింగ్ కాసుకుంటూ పోతే రేపు పొద్దున్న వీళ్ళ అమ్మగారు ఇష్టం నాకించేస్తారు. ష్యూర్. ఇదిగో, మీ ఇద్దరు నా మీద ఇలా సెటర్లు వేశారనుకో, ఆ ఖర్చుతో పాటు ఉప్పు నాకించేస్తాను. ఉప్పా? యు మీన్ సాల్ట్? కాఫీరా? ఇట్స్ ఓకే. నువ్వు తాగరా. ఆ ట్యాబ్ ఇవ్వండి. వీడేంట్రా భాను ఫాదర్ తీసుకొచ్చాడు. పద చూసేద్దాం పద. ఏమండి, మీరు అలా కమిట్ అవ్వకండి. మనం అక్కడికి వెళ్ళి క్లీన్ బోల్డ్ అయ్యాకంటే ఎక్కడే కూర్చుని కామెంటరీ వింటూ కామెంట్స్ చేసుకోవటం బెటర్. అంతేనంటావా? అంతే. పిలు. పిలు. అమ్మా బాను, అమ్మా బాను, అమ్మా బాను. రా రా. నీకుంది. నానా? ఏంటి నానా సడన్ గా మీరు వచ్చారేంటి? సడన్ గా నేనెక్కడొచ్చానమ్మా? ఇదిగో బలవంతంగా ఇతను నన్ను తీసుకొచ్చాడు. వాళ్ళ అమ్మగారు నువ్వు ప్లాట్లు పెట్టుకున్నావు అంట కదా, అందుకు అతను నన్ను తీసుకొచ్చాడు. వాళ్ళ అమ్మగారు నువ్వు పంపిస్తేనే గాని నన్ను వదలడంట. అది కాదు నాన్న. అయినా బ్యూటీ పార్లర్ పెట్టుకుంటా అన్నావు. ఇలాంటి వాడితో గొడవ పెట్టుకుంటావు అని అనుకోలేదు. వాళ్ళ అమ్మను పంపించేయమ్మా, మన ఇద్దరికి మనశ్శాంతిగా ఉంటది. అసలే వాడి చేతిలో చాకు ఉంది, అది నా పేక పెట్టినా పర్లేదు, కోటు పెడుతున్నాడమ్మా. అమ్మా బాను, ఏం ఆలోచిస్తున్నావురా? అయితే మీరే వెళ్ళి ఆవిని పంపించేయండి. అమ్మయ్యా, ఇప్పుడు రిలీఫ్ గా ఉంది నాకు. హలో, ఎగేసుకుంటే ఊపుకుంటూ వస్తున్నా, మా అమ్మని తీసుకురాలేదే? అది అక్కయ్య గారు ఇక్కడే ఉంటారు బాబు. ఏంటయ్యా, వాడు వెళ్ళేటప్పుడు అమ్మ అమ్మ అన్నాడు, వచ్చాక అక్క అంటున్నాడు. మా అమ్మ నీ కూతురు దగ్గర ఉంటాం నాకు ఇష్టం లేదు. ఆ సైడ్ నుంచి కూడా సేమ్ డైలాగ్ బాబు. నీ దగ్గర ఉండటం మీ అమ్మగారికి ఇష్టం లేదు, నాకు కూడా ఇష్టం లేదు.
ఇది తీసుకెళ్ళి ఆపిల్స్ కట్ చేయవే, ఆంటీకి జ్యూస్ తీసిద్దాం. ఎల్లమ్మా బయలుదేరు. ఈసారి కత్తి తీసుకుని కాదు, కత్తి లాంటి ప్లాన్ వేసుకునిరా. దాట్స్ బెటర్. వెయిట్ అండ్ వాచ్. భాను వేణు లవర్స్ అయితే ఫ్లవర్స్ ఎక్స్చేంజ్ అయి ఉండేవి. ఇక్కడ కత్తి ఎక్స్చేంజ్ ఏంటంటే వీళ్ళ కంటెంట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ కంటెంట్ గురించి ఆలోచిస్తుంటే మన కటౌట్ చిరిగిపోద్ది ఇక్కడ. ఆల్రెడీ సగం జరిగింది ఇక్కడ. లేకండి చూడండి